నేను మీ విజయ్. మనం ప్రస్తుతానికి చౌటుప్పల్ మండల్ పిపల్పాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలో చేరిన మునుకుంట్ల వెంకటేశ్వర్లు గారి దగ్గర ఉన్నాం. సార్ ఎందుకు పార్టీ మారారు అంటే బీజేపీ సిద్ధాంతాలు నచ్చి మారాను అంటున్నాడు. అసలు సిద్ధాంతాలు ఏంటో ఒకసారి అతని ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్ మీరు కాంగ్రెస్ నుంచి బీజేపీ పార్టీలోకి రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? అది ఇప్పుడు అధికారంలో అది ఉంది, మీరేం పైన ఉన్నారు, అది రాష్ట్రంలో ఉంది, ఎందుకు మారాల్సి వచ్చింది సార్? అంటే ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళ ఆదర్శాన్ని తీసుకొని, ఎందుకంటే మోడీ గారు చేసిన సేవలు అసలు మోడీ గారు అంటేనే ప్రపంచ దేశాలనే ఒక నెంబర్ 1 ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్న ఏ ప్రధానమంత్రి కూడా ఇంత ఫ్రాడ్ లేకుండా, స్కాములు లేకుండా ఎన్నో రకాలైన సేవలు అసలు 18 గంటలు కష్టపడేది వాళ్ళు నరేంద్ర మోడీ ఒక్కడే అన్నమాట. అసలు ఇంతవరకు ప్రతి ప్రధానమంత్రి వచ్చి అన్ని డబ్బులు సంపాదించుకోవడమే చేసేవాడు. కానీ మోడీ అనేవాడు ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాడు. ఫస్ట్ ప్రధానమంత్రి అంటే మన మోడీ ఉంటాడు. ప్రపంచ దేశాలను తీసుకున్నా కానీ, ఏ అధ్యక్షుడు తీసుకున్నా కానీ, ఎవరు తీసుకున్నా కానీ మోడీ అంటేనే అసలు ఇప్పుడు మనం అందరి భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపు చూడడానికి కారణం ఓన్లీ మోడీ అన్నమాట. అంత హార్డ్ వర్క్ చేసే ప్రధానమంత్రి దొరకడం మన భారతదేశానికి చేసుకున్న పుణ్యం అనుకోవాలి. ఓకే సార్, ఇక్కడ మీ గ్రామంలో కొంతమంది ప్రజలు కానీ బీజేపీలకు మతతత్వం పార్టీలకు వెళ్ళిండు, మంచిగా హిందూ పార్టీలకు కాకుండా మతతత్వ పార్టీలకు వెళ్ళిండు వెంకటేశ్వర్లు అని చెప్పేసి అంటున్నారు సార్. నిజంగా మతతత్వ పార్టీ అనొచ్చా బీజేపీని? లేదు సార్, మతతత్వ అసలు లేదు. వాస్తవానికి ఇప్పుడున్న జరిగేది వరకు కర్ఫ్యూలు ప్లస్ బాంబు దాడులు అన్నీ ఎన్నో ఉండే. అవి మోడీ వచ్చిన తర్వాత ఒక బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే అంత కంట్రోల్ అయిపోయింది వాస్తవానికి. ఇంకోటి ఏంటంటే మతతత్వ పాత్ర అసలు హిందువుల గురించి చాటి చెప్తారు, కానీ ఇప్పుడు ముస్లిమ్స్ అన్ని అరాచకాలు బాగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం వాస్తవానికి అరాచకాలు బాగా జరుగుతున్నాయి. అవన్నీ కంట్రోల్ చేసినట్టే మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే. ఇంకా వాస్తవానికి తెలంగాణలో కూడా మొన్న కూడా మంచి దగ్గర ఫుల్ మెజారిటీ వచ్చేది, కానీ జనాలు మిస్ అయ్యారు. లేకపోతే ఇవాళ తెలంగాణలో కూడా మంచి ఫామ్ చేసే పార్టీ బీజేపీ పార్టీ. ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఖచ్చితంగా ఈ తెలంగాణకు ఖచ్చితంగా బీజేపీ కూడా ఫామ్ చేస్తుంది, నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వం కూడా కంపల్సరీ చేస్తుంది, మంచిగా చేస్తే. ఇది వరకు ఈ పాతది ఏది ఉన్నా కానీ ఇప్పుడు ఈ మంచి మార్కెట్లో మాత్రం మంచి బీజేపీ అనేది మంచి పనిచేస్తారు, కష్టపడుతారు, కార్యకర్తలు కష్టపడుతారు. మేము కూడా అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని నచ్చకనే బీజేపీ పార్టీకి వచ్చిన. బీజేపీ కార్యకర్తలు మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి, పార్టీ సిద్ధాంతాలు అవన్నీ నచ్చినాయి కాబట్టి బీజేపీ పార్టీకి చేరడం జరిగింది. సార్ మీరు సిద్ధాంతాలు నచ్చి వచ్చానని మీరు అంటున్నారు సార్. ఇక్కడున్న ప్రజలు మాత్రం అప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆయన సొంత ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీ మారిండు, ఇప్పుడు ఇతను కూడా అలాగే చేసిండని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఎవరు అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఆస్తులు కాపాడుకోవడం కోసం బీజేపీలోకి వెళ్ళిండు, ఇప్పుడు వెంకటేశ్వర్లు గౌడ్ కూడా అదే ఆస్తులు కాపాడుకోవడం బీజేపీలోకి వెళ్ళిందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? మనకైతే వాస్తులంటూ ఏం లేవు. అదే విషయం చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన స్వార్థం గురించి పార్టీ ఆయన ఆస్తుల గురించి కాపాడుకోవడానికి కూర్చుండో, మళ్ళీ ఆయన మళ్ళీ రేపు ప్రభుత్వం వస్తుందని ఉద్దేశంగా అక్కడనే పోయిండు కాబట్టి ఆయన ఆస్తులు కాపాడుకో పార్టీలు మారుతుండు. మనం ఆ సిద్ధాంతాలు ఉన్నాం కాబట్టి ఈ పార్టీలో ఉన్నాం అట్లా. సార్ మొన్న ఎంపీ ఎన్నికలలో బూర నర్సయ్య గౌడ్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు సార్? అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఫస్ట్ డబ్బుల నుంచి పంచుతూనే చేస్తారు కాబట్టి వాళ్ళు ముందుకు సక్సెస్ అయ్యారు. ఈయన స్వచ్ఛందంగా పనిచేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక రూపాయి ఇవ్వకుంటే స్వచ్ఛందంగా అన్ని ఓట్లు రావడం కూడా చాలా గొప్ప విషయం. బూరనర్సయ్య గారు మంచితనం వల్ల ఆయన చేసిన సేవలు, ఆయన డాక్టర్ కాబట్టి ప్రతిదీ కూడా సేవలు చేస్తూ ఉన్నాడు అన్నమాట ఆయన. అందు గురించి అని రాజగోపాల్ డబ్బులు ఇచ్చి ఉంది కాబట్టి అసలు ఆయన ఎవరో కూడా తెలియదు వాస్తవానికి. కూడా కిరణ్ కుమార్ అంటే ఎవరో తెలియదు, అయినా కానీ డబ్బులతోని రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రి పదవి గురించి అని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఆయన్ని గెలిపించుకుంటారు. డబ్బులు లేకపోతే ఆయన ఇంత మెజార్టీ అనేది తెలుస్తుంది వాస్తవానికి. సార్ భారతదేశంలో చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు మొత్తం కూడా బీజేపీ పార్టీని వెళ్తుంది సార్. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకపోవడం గల ప్రధాన కారణాలు అంటే ఇక వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు ఎక్కువ ఇంచుమించు. ముస్లిం పార్టీ ప్రతి ఒక్కరు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఇప్పుడు అన్ని కాంగ్రెస్ పార్టీ ఉంది, ముస్లిం కలుపుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రతిదీ ఏదో ఒకటి బురద చల్లుతున్నారు అన్నమాట బీజేపీ పార్టీ మీద. ఇది మతతత్వ పార్టీ అని చెప్పేసి అది అని చెప్పే వరకు పబ్లిక్లో ఏంటంటే ఇంకా కొద్దిగా మనం హార్డ్ వర్క్ చేస్తే ఇంకా బీజేపీ ఖచ్చితంగా నెక్స్ట్ బీజేపీ ఫామ్ చేసిన తెలంగాణ బాగా కష్టపడుతూ కార్యకర్తలు కష్టపడుతున్నారు, మంచి వ్యక్తిగతంగా కూడా మంచిగా ఉంటారు కాబట్టి
ఇప్పుడు ప్రతిదీ ఫ్రాడ్ లేకుండా ప్రతి స్కీమ్ లేకుండా ఏది ఉన్నా ప్రతి స్కాములు లేకుండా చేస్తున్నారు అన్నమాట. చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్కరికి యువత మొత్తం ప్రతి ఒక్కరు బీజేపీ పార్టీకే చూస్తుంది. ఇప్పుడు ముస్లిమ్స్ ఏంటంటే ఇంకా అన్ని ఫ్రీ అని చెప్పే వరకు పబ్లిక్ ఏంటంటే ఇక ఫ్రీ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ పబ్లిక్ అక్కడ మొగ్గు చూపుతారు అన్నమాట. కానీ ఆ ఫ్రీ ఇవ్వడం వల్ల మనం ఎంతమంది అవుతున్నాం, ఎంత అప్పుల అవుతుందని దేశం ఇక్కడ ఎంత అప్పుల అవుతుంది, రాష్ట్రం ఎంత అప్పుల అవుతుందని చెప్పేసి తెలుస్తలేదు. ఇంకా తెలుసుకోవాలి. రాను రాను ప్రజలకు చెప్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు పింఛన్ అంటే పింఛన్ మన పైసలు మనకే ఇస్తున్నారు. కానీ మన ఏడికెళ్ళి వస్తున్నాయి ఫ్రీ అనేది చూస్తున్నారు. అంతేగాని మనకు మన డబ్బులు మనకి ఇస్తున్నాం మనకు తెలియదు. అది చెప్పాలన్నమాట. మనం చెప్తే మనం పబ్లిక్లో యువతకు కొద్దిగా పిలుపు తెస్తుంది. కానీ ముసలి వాళ్ళకు పెద్దవాళ్ళకి ఇంకా బీజేపీ పార్టీ గురించి ఇంకా రావాలన్నమాట. కొద్దిగా అందరికి అవేర్నెస్ లాగా వస్తే తెలుస్తుంది. సార్, కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా ఎంత మేరకి మన రాష్ట్రంలో అమలవుతుంది సార్? అది ఇంతవరకు ప్రతి వాళ్ళు మన కేసీఆర్ వచ్చిండు అన్నీ నేను చేసిన పెద్దగా ఆయన పేరు వేసుకుంటుంది తప్ప కేంద్రం నుంచి వస్తున్న విషయాలు ఎవరికి చెప్పట్లేదు అన్నమాట. దాని నుంచి కేసీఆర్ ఇస్తున్నాను అనుకుంటున్నారు అందరు. దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే మోడీ ఏమి ఇస్తున్నారు, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి పేరు ఆయనే పెట్టుకుంటారు, నేనే ఇస్తున్నాడు. కానీ కేంద్రానికి వచ్చే నిధులనే మనకు ఎవరు తెలియట్లేదు అన్నమాట. దానివల్ల బీజేపీ ఎంత పోవడానికి కారణం అదే వాస్తవానికి దాన్ని మంచిగా మన కార్యకర్త కూడా కొద్దిగా కష్టపడితే నెక్స్ట్ ఇయర్లో మనం మంచిగా ముందుకెళ్తాం. బీజేపీ ప్రతి రేషన్ కార్డులే కానీ మరుగుదొడ్లే కానీ ప్రతిదీ మన బీజేపీ నుంచే సెంటర్కి వెళ్ళి వస్తుంది పండుగ. ఇట్లా మొన్న రైతులకు కూడా మన కూడా మళ్ళీ డబ్బులు పెంచుండు అన్నీ. ఇప్పుడు ఏమైతుందంటే కేంద్రకి వచ్చే పైసలు వచ్చింది మొత్తం కేసీఆర్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇలా టీఆర్ఎస్ చేయంటారు, కేసీఆర్ చేయంటారు. వాస్తవానికి అది ఉన్న విషయం. సార్, ఇప్పుడు ఎంపీలు 8 మంది ఎంపీలను ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ రైతులకు గిట్టుబాటు ధర విషయంలో కేంద్రంలో కొట్లాడతలేరని చెప్పేసి అంటున్నారు సార్. ఎందుకు, ఎక్కడ జాప్యం జరుగుతుంది? గిట్టుబాటు ధర పైన ఎంపీలు ఎక్కడ కూడా ఆ ప్రస్తావన రాణిస్తలేరంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కేంద్రం అసలు బీజేపీ మోడీ గారి ప్రభుత్వం మంచిగుంటే పడితేనే మంచి చేస్తుంది కాబట్టి ఎంపీలు అంతమంది ఇవ్వగలిగారు వాస్తవానికి. ఇప్పుడు ఈ గిట్టుబాటు ధర కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన గిట్టుబాటు ధర ఇస్తాను. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు, అటు కేసీఆర్ ఇవ్వలేదు. ఇస్తా అని చెప్పుకుంటా కాలయాపనం చేస్తుంది తప్ప ఏ రైతులకు ఎప్పుడు అసలు ఒడ్ల మీద నెల రోజుల దాకా బిల్లులే వస్తలేవు వాస్తవానికి. గిట్టుబాటు ధర ఇస్తలేడు. అది ఇప్పుడు చెప్పడం వరకే ఉంది కానీ ఇచ్చేది ఏం లేదు మన విషయాలు అట్లా. సార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ని తొలగించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఇప్పుడు ఎవరిని పెడితే బాగుంటుంది? బండి సంజయ్ ఉన్నప్పుడే బాగుంది వాస్తవానికి. ఎప్పుడైతే కిషన్ రెడ్డికి బీజేపీకి వెళ్ళి ఇచ్చిర్రో అప్పుడే కొద్దిగా బీజేపీ మైనస్ అయింది. వాస్తవానికి బండి సంజయ్ మంచి చేసినాడు. వాస్తవానికి అసలు ప్రతి యువతని మొత్తం ముందుకు తీసుకెళ్ళింది ఓన్లీ బండి సంజయ్. బండి సంజయ్కి ఇస్తే మంచిగా అదిగా అసలు బీజేపీ కూడా మొన్న ఇంకా కూడా సక్సెస్ అయ్యేది. ఆ బండి సంజయ్ని ఎప్పుడైతే తీసారో బీజేపీకి మైనస్ అయ్యింది. వాస్తవానికి కిషన్ రెడ్డికి వేయడం వల్ల ఒక మైనస్ అయింది నాకు తెలిసినది. అది నేను వేరే పార్టీకి వచ్చినా కానీ అసలు బీజేపీ అంటేనే తెలంగాణ వైపు చూసినట్టు ఓన్లీ బండి సంజయ్ వల్లే చూసింది. అంతకుముందు చేసే కానీ ఇంత కరెక్ట్ చేయలేదు. ఇంత చాలా ఆడుకోరు చేసిన బండి సంజయ్. సార్, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి సార్. యువతలలో బీజేపీ పార్టీపై ఎలాంటి ప్రోత్సహిస్తున్నారు, ఎలాంటి ప్రోత్సాహం చేస్తున్నారు సార్ మీరు? అంటే ప్రతి యువకులకు బీజేపీ అంటే అభిమానం ఎక్కువ ఉంది. అంటే మోడీ వాళ్ళ చేసే పనుల వల్ల కానీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే బీజేపీ యువకులు మాత్రం 100% బీజేపీకి ఎక్కువ ఉంది. ఇప్పుడు అన్ని ఫ్రీ పథకాలు అనుకో, ఫ్రీ పథకాల వల్ల పబ్లిక్ యువకులు అయితే నంబర్గా వాళ్ళకి తెలుస్తుంది. ముసలి కంటే తెలియదు. ఇప్పుడు వీళ్ళకి ఇవి పింఛన్లు వస్తున్నాయా అవి వస్తుంది అంతవరకు చూస్తున్నారు అంతే. వాళ్ళకు రైతులకు కూడా కేంద్రకి వెళ్ళి డబ్బులు ఇస్తారు. అవి చెప్తలేరు, నేనే ఇస్తున్నాడు చెప్పుకుంటున్నామాట. ఆ విధంగా కూడా అన్నీ మనకు వివరించి చెప్పి యువకులైతే ఆల్మోస్ట్ 99% యువకులు మాత్రం బీజేపీకే ఖచ్చితంగా ఇస్తారు. మొన్న కూడా ఎంపీలో కూడా యువకులుగా ఎక్కువ ఓట్లు పడ్డాయి వాస్తవానికి. బీజేపీ ప్రతి ఒక్కరికి అభిమానం, అందుకే ఎంపీలు అన్నీ వచ్చింది. మెయిన్ కారణం ఆ బేస్కి మీద ప్రతి ఒక్కరికి మన యువకులకు కానీ ఇక ముసలిలో కూడా ఏంటంటే ప్రతిదీ బీజేపీకి చేసే సెంట్రల్కి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ మేము వివరించి చెప్పుకుంటూ మేము ముందుకెళ్దామనే ఆలోచన మీద ఉన్నాం. అట్లా వాళ్ళకి తెలియట్లేదు అసలు మొత్తం అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనే విషయం ఓన్లీ కేంద్రకి వెళ్ళి ఎన్ని వస్తున్నాయి మొత్తం మేమే ఇస్తున్నాం అనే ఉద్దేశమే చెప్పుకుంటూ వస్తారు. దాని నుంచి ఇంకోటి ఏమవుతుందంటే ఆ విషయం ఏందనేది ప్రతి ఒక్కరికి ఇంటికి చెప్పాలి. ఇప్పుడు ఇది మన బీమా ఇస్తుంది మన ఆ బీమా గురించి కూడా చెప్పట్లేదు. అంటే మనం కార్యకర్తలకు మనం ఇంకా కొద్దిగా మనం
తిరిగి కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తే ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అట్లా సార్ ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నప్పుడు సార్ ఈ మద్యపాన నిషేధం పైన మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది సార్? అది అర్థం కాలేదు. మద్యపాన నిషేధం పైన బెల్ట్ షాపుల పైన అవును. మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మీ ప్రభుత్వం? అంటే వాస్తవానికి బెల్ట్ షాపులు తీయడమే 100% మంచిది. యువకులు కూడా దానివల్ల చాలామంది చెడిపోతున్నారు. దీనివల్ల డ్రగ్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్యలో. ఆ డ్రగ్స్ కూడా నిర్మూలించడానికి ఎక్కువ చేస్తేనే మనకు యువకులని మనం ఏదైనా యువకుల్ని కాపాడుకుంటేనే మనం భవిష్యత్తు ముందుకెళ్తాం. ఇంకా పెద్ద మనుషులు అంటే అది అలవాటు పడ్డారు, అది మనకు అవసరం లేదు. కానీ యువకులు మాత్రం మేము కాపాడుకోవాలన్నమాట. ఈ బెల్ట్ షాపులు తీసేయకుండా అసలు నన్ను అడిగితే వైన్ షాప్లో కాదు సిటీలు కూడా తీసేస్తే కూడా చాలా ముందుకెళ్తుంది రాష్ట్రం కానీ దేశం కానీ ఏది ఉన్నా కానీ. ఎందుకంటే ఆ బెల్ట్ షాపులో సిట్టింగ్లు దానివల్ల సగం యువత ఖరాబ్ అవుతుంది. డ్రగ్స్ వల్ల కూడా సగం యువత ఖరాబ్ అయిపోతుంది. ఇవి రెండు తీసేస్తే చాలా అరికట్టింది అనుకో, మంచిగా ప్రతి ఒక్కరు పని చేసుకోగలుగుతాడు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. తాగి ఏదో బానిస చేసి పబ్లిక్ డైవర్ట్ చేయడం అన్నమాట. అంతవరకే ఉంది వాస్తవానికి. 99% బెల్ట్ షాపులు సిట్టింగ్లు తీసేస్తే 99% మంచి సక్సెస్ కావడానికి బాగుంటుంది. ఏది ప్రభుత్వానికి కానీ ఏది కానీ. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్. ఈ సంవత్సరంలో ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన? ఇక మనం ఎక్కువగానే అంతా ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఒక్క పథకం కూడా అన్ని వాగ్దానాలు ఇచ్చింది. ఫ్రీ అనే వరకు పబ్లిక్ నమ్మి ఓట్లు వేసారు. జనాలకు అందరికీ అర్థమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని. ప్రతి ఒక్కరికి మొత్తం టోటల్గా ప్రతి ఒక్కరి రేవంత్ రెడ్డి గురించి మొత్తం టోటల్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మైనస్ అయిపోయింది. మొత్తం 100 నుంచి 20 పడిపోయింది. ఇప్పుడు ప్రతి పార్టీ వాళ్ళు చెప్తారు, వాళ్ళ కార్యకర్తలు కూడా ఓట్లు వేస్తారు. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఓటు వేస్తే అసలు వాళ్ళ కార్యకర్తలు కూడా ఓటేసే లేకుండా అయిపోయింది. అది పరిస్థితి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మైనస్ అంతేగా. రాహుల్ గాంధీ గారు బీసీ వర్గీకరణ అని చెప్పేసి కులగణన తీసుకొస్తుంది సార్. మీరు ఇన్ని రోజులు అంటే ప్రధానమంత్రి గారు ఎందుకు తీసుకురాలేకపోయాడు? ఇదే ఓటు గురించి ఆవిడ ఇప్పుడు అంత ఏమనంటే కులాల గురించి చిచ్చి పెట్టుకుంటా అవన్నీ ఉన్నాయి లేని చెప్పించి ప్రజలు మభ్యపెడుతున్నారు కాబట్టే వాళ్ళకు తెలవటది. ఇంకా కూడా రావాలి. అసలు వాళ్ళు మోడీ చేసే పనులు ప్రతిదీ కూడా మంచి ఆలోచన చేస్తున్నారు. అని ముందుకు వెళ్ళిస్తారు మోడీని. ఇంకోటి ఏంటంటే మెజారిటీ ఉంటే ఆటోమేటిక్గా అయిపోవు. కానీ ఇంకా కూడా పబ్లిక్లో ఇంకా ఏది మతతత్వ పార్టీ అని చెప్పేసి ఇదోటి బురద చల్లుతున్నారు కాబట్టి అది ముందుకు వెళ్ళట్లేదు. లేకపోతే మోడీ చేసే పనులు మంచి సక్సెస్గా ఆలోచనతో మంచి చేస్తున్నారు. అతను భార్య పిల్లలు అందరూ ఎవరు లేకుండా కానీ సొంతంగా భారతదేశం గురించి కాపాడుతుంటే ఒక మోడీ ఒకడే వాస్తవానికి. ఇంతవరకు ప్రధానమంత్రి అంత మంచిగా చేసినోడు ఎవరు లేరు. రావడమే మనం చాలా అదృష్టం పోయి. కానీ ఇంకా కూడా తెలుసుకుంటలేదు పబ్లిక్. ఆ విధంగా మనం ఇంకా తెలుసుకున్న రోజు 99% ఇంకా ఇప్పటికే 50% వచ్చేసేది ఆల్రెడీ. మోడీ అంటే ఏంటనేది ఇంకా కూడా రావాలి. ఇంకా వస్తే కూడా ప్రతి రాష్ట్రాల్లో మొత్తం హిందూ తత్వం అనేది హిందూ అంటే ఏందనేది తెలుసుకోవాలి. మనం ఇలా ముస్లింలతో కూడా భయపడుకుంటూ బతకవలసిన స్టేజ్కి వస్తుంది రోజుకి. కొన్ని ఏరియాలకు వస్తే వాళ్ళు ముస్లింస్కి కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తారంటే ముస్లింలు ఎప్పుడు మంచిగా చేసుకుంటారు అంతా ఏదైనా కానీ. జాయిన్ చేసుకున్న వర్కలు ఏమవుతుంది అక్కడ ఇక్కడ మెజార్టీ వల్ల ఇప్పుడు మనం ఒక్కటి మైనస్ అయిపోయి హిందువుల గురించి మైనస్ అయిపోతుంది. మనకు రోజులకు ప్రతిదీ బాంబు బ్లాస్టులు అని కర్ఫ్యూలు అని ఏదో ఒకటి చేసేది. ఇదివరకు ముస్లింలు ఈ మధ్యన బాగా రెచ్చిపోతారు. ఏం చేసినా అడుగుతోడు లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి పోలీసు సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు రెచ్చిపోతారు అన్నమాట. వాస్తవానికి మోడీ వచ్చినాక చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఇంకా కూడా చాలా కావాలి. ఇంకా చాలా అయ్యేది ఉంది ఇంకా కూడా. సార్ రేపు రానున్న ఎన్నికలలో మునుకుంట్ల వెంకటేశ్వర్ గౌడ్కు ఎందుకు ఓటు వేయాలి ప్రజలు? ఎందుకు ఓటు వేయాలంటే మేము పబ్లిక్లో ఉంటున్నాం. ప్రతిదీ ఏ కార్యక్రమమైనా ఫస్ట్లో ఏ కార్యక్రమమైనా పార్టీలకు అతీతంగా నేను పనిచేస్తాను. ప్రతిదీ విలేజ్లో ఏది ఉన్నా కానీ ఎవరు వచ్చినా సహాయం చేసినా ఎవరికి ఆర్థికంగా లేకున్నా వేయడానికి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ ఏ పని చేయాలంటే ఫస్ట్ కార్యక్రమం నేను ఫస్ట్ నేనే ఉంటాను మొదల. అందువల్లే నాకు నమ్మకం ఉన్నారు. తిప్పుపాడు విలేజ్ మన పబ్లిక్ కూడా ప్రతి వాళ్ళకు కూడా మేము అంటే ఫుల్ అభిమానం ఉంది. ఈ పార్టీలకు ఖచ్చితంగా నేను పనిచేసుకుంటాను. నేను వ్యక్తిగతంగానే ప్రతిదీ ఏ పార్టీ లేదు, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఏం చేసినా కానీ కంపల్సరీ వచ్చినా కానీ ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు. మన వాళ్ళు మన ఊరికి మనం బాగుపరచాలి, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం మీదనే నేను ముందుకెళ్తున్నాను అంతే. దానివల్లనే ఓటు వేయాలని ఓటు వేస్తారని కూడా నమ్మకం నాకుంది. సార్ ఇప్పుడు మీ పీపల్పాడు గ్రామ పంచాయతీ చుట్టుపక్కల ఎటు 10 కిలోమీటర్ల దూరంలో మొత్తం కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్. దాని ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్మెల్ కూడా ఇప్పటికి కూడా మీ ఊర్లో గ్రామ ప్రజలు ఆ స్మెల్ పీల్చుకొని ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. దాని నిర్మూలన కోసం మీ బీజేపీ పార్టీ కానీ మీరు కానీ ఏం చేయాలనుకుంటున్నారు?
బీజేపీ పార్టీగా మేమంటే ఇప్పుడు ప్రతిదీ ఎన్నో ఆల్రెడీ ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి, ఎన్ని మీటింగ్లు అవుతూనే ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఏ ప్రభుత్వం మొన్నటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళకి ఇంత డబ్బులు ఏదో మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవరకల్లా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇవాళ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అయితే పెద్ద పెద్ద ఆమ్దాని వచ్చేది ఇప్పుడు ఫ్యాక్టరీల వల్లే ప్రభుత్వానికి. దానివల్ల ఇప్పుడు వాళ్ళకే తొత్తులు పలుకుతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి ధర్నాలు చేసినా ఏది చేసినా వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు మెయిన్గా. కాకపోతే కార్యకర్తలు ఇంకా ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి. ఇప్పుడు ఏది దానివల్ల మనం ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, హెల్త్ ఖరాబ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ముసలి చాలా వరకు ఎఫెక్ట్ చాలా పడుతుంది అప్పటికి ఇప్పటికి. రైతులకు కూడా ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలు తాగడానికి నీళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, పంట పొలాలను ఖరాబ్ అయిపోతున్నాయి. ఏమైనా ఉన్న మెయిన్ లీడర్లు ఎవరైతే ఎన్నో డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. రైతులను కానీ పబ్లిక్ని కానీ మొత్తం అనగొడుతున్నాం. దాని నుంచి ముందుకు వెళ్ళనియట్లేదు. అప్పటిదప్పుడు అన్నందుకు ధర్నా చేస్తున్నారు, ఫోటోలు దిగుతూ అదే అంటూ పోతున్నారు. ఇక్కడ వారి పని ఆడ చేసుకుంటూ వీటి పని వీటి చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, మన టోటల్గా ఫ్యాక్టరీలో మంచిగా బాగుపడుతుంది మేము. ఇంకోటి ఏదో మనం కలిసికట్టుగా చేస్తే వాళ్ళ దగ్గరికి వచ్చేవరకు ఇంకా ఇప్పటికే వారగూడెం చౌటుపల్లి అయితే ఇంకా మరి అక్కడైతే 4-5 ఊర్లు అయితే మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఊర్లే కొలాప్స్ అయినాయి. ఉన్న పరిస్థితి కూడా లేదు. సాయంత్రం వచ్చేసరికి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంచుమించు ఈ కోయిలగూడెం కాడ ఉన్న కంపెనీల వల్ల కూడా మా సాయంత్రం వచ్చి ఒక పొల్యూటర్ వస్తుంది. ఇంకా దాని మొత్తం టోటల్ కంట్రోల్ ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. పబ్లిక్ చేస్తే కాదు మెయిన్గా. పబ్లిక్లో ఇంకా చాలా అవగాహన రాళ్ళు వస్తే ధర్నాలు గట్టిగా చేస్తే ఏమన్నా మనకు అది బంద్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సార్ మీ విలేజ్కి కోతవేడి దూరంలో శివాలయం కానీ, విష్ణుమూర్తి టెంపుల్, మైసమ్మ టెంపుల్స్ ఉన్నాయి సార్. అవి ఎక్కడ కూడా రోడ్డు మార్గాలు లేవు, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ఎక్కడ జేపీఎం జరుగుతుంది, ఎందుకు అభివృద్ధికి నోచుకోలేవు సార్? అంటే వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ సల్లమైసమ్మ టెంపుల్ ఉన్నది. రోడ్లు అనేది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ జేబులు నింపు కూడా సరిపోయింది. ఇంతవరకు రోడ్లు వేయలేదు. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు సపరేట్ గ్రామ పంచాయతీ ఉంది, మొన్ననే అయింది. ఒక 10 లక్షల వరకు కూడా చేయలేదు. మట్టి ఈ రోడ్డు ఈ పీపల్ పార్ట్ నుంచి అల్లాపురం వరకు కంకర్ రోడ్ ఎప్పుడో శాంక్షన్ అయింది. పట్టాలంటే కాంట్రాక్టర్ దెంకపోతున్నారు, బిల్లులు ఇస్తారు కాబట్టి. అది సపరేట్ గ్రామ పంచాయతీ అనేది ఒక 10 లక్షల వరకు కూడా చేయలేదు. ఆడ తండాల సపరేట్ గ్రామ పంచాయతీ అయినప్పుడు ఎన్ని నిధులు రావాలి వాస్తవానికి? ఒక నిధులు రాలే, ఏం చేయలేదు వాస్తవానికి. నిధులు వస్తే దాన్ని సర్పంచ్ కూడా చేస్తాడు. ఏ నిధులు కూడా రాకపోతే ఏం తెలుస్తారు. వాళ్ళు మట్టి కూడా వేయలేదు అసలు ఇక్కడికి అక్కడ దాకా. అది 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ ఉంది, మట్టి కూడా వేయలేదు. ఈ సపరేట్ గ్రామ పంచాయతీ అయినాక పేరుకే గ్రామ పంచాయతీ, సపరేట్ గ్రామ పంచాయతీ, దానికి ఒక నిధులు లేవు, ఏం లేవు. ఇంకా డెవలప్ వాళ్ళకి ఎడకలు అవుతుంది మనకి. అన్ని టీఆర్ఎస్లు ఏమైనా వాళ్ళని జేబులు నింపుకోవడమే సరిపోయింది ప్రభుత్వం మొత్తం. వాళ్ళు చూసుకున్న మామూలు ఏమో అది ఇంతవరకు ఇప్పుడు 10 ఏళ్ళ కింద చేసిన రోడ్లు ఇప్పటిదాకా ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి కోయిలగూడ నుంచి పీపల్పాడు కానీ రోడ్లు గుంతలమయం అయిపోయింది. రోడ్లు డ్రైనేజ్ లైన్లు మొత్తం ఆగం అయిపోయింది. ఇంతవరకు ఈ రోడ్లు వేసినందుకు మట్టి వస్తుంది. డబ్బులు ఎడితే ఇస్తారు. కాంట్రాక్టర్ పట్టడానికి కరెంట్ కూడా పాత బిల్లు ఇస్తలేరు. ఇదివరకు పనిచేసిన బిల్లులు ఇంతవరకు రాలేదు. సర్పంచులకు జీతాలు లేవు. మా గ్రామ పంచాయతీలో సఫాయి వాళ్ళకు మొత్తం ఇప్పుడు 7 నెలల నుంచి జీతాలు లేవు. రోజు ధర్నాలు చేస్తారు ప్రతి గ్రామ పంచాయతీలో. సర్పంచ్ తీసిన బిల్లులు లేవు. అన్ని పెండింగ్లు ఉన్నాయి. ఏం తెలుస్తారు అప్పటికే ఊరేసుకుని వస్తారు మొత్తం సర్పంచ్ పనిచేసిన వాళ్ళు. ఇప్పుడే గ్రామ పంచాయతీలో రోజు ధర్నాలు అవుతున్నాయి. ఇంతవరకు 10 ఏళ్ళ నుంచి మొత్తం కుంటుపడిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. వాళ్ళు మెయిన్ పెద్ద ఉన్నారు, 4 ఉన్నారు. వాళ్ళు చేసుకోవడమే సరిపోయింది. వాళ్ళు జేబులు నింపుకుంటారు, కాంట్రాక్టర్ పని చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. కానీ మామూలు ప్రజానికి మొత్తం ఆగమైపోయింది. ఏమైనా అప్పుడప్పుడు అడగకుండా పింఛన్ ఒకటి ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, కానీ పేరు 4 ఇచ్చుకుంటా 40 ఎంగిపోతున్నాం అట్లా. సార్ ఫైనల్గా కేంద్రంలో మీరే ఉన్నారు సార్. రేపు రానున్న ఎన్నికల్లో మీరు సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి అందిస్తారు సార్ ప్రజలకు? ఈ అభివృద్ధి అంటే ఇప్పుడు నాకు అసలు మోడీ చేసిన సేవలకు ఏది ఉన్నా కానీ ప్రతిదీ పబ్లిక్ తెలియజెప్తాం అన్నమాట. ఎందుకంటే ఎవరెవరు మనకు ఇదివరకు ఇప్పుడు గత 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏం పనులు చేశారు, ఈయన వాళ్ళు చేస్తాయి. ఇంకా కూడా మనం ఇది మోడీ గారిని ఇంకా కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. బీజేపీ ప్రభుత్వం ఏంటంటే ప్రజల కోసం చేసే ప్రభుత్వం ఇది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ స్వార్థ గురించి చేసుకుంటారు అంతే. వాళ్ళ కుటుంబం వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు ప్రతి తండ్రి పోతే కొడుకు పోతే మనవాడు కడుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మోడీ గారు ప్రతి మోడీ ఏంటంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇది ఒకటే. ఆయన ఇంతవరకు వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, వీళ్ళ ఆస్తులు ఏమున్నాయి. ఒక ప్రధానమంత్రి చేస్తే 5 ఏళ్ల కాలంలో ఎంతెంత ఏ ప్రధానమంత్రి సంపాదించాడు, మోడీ చేసిన ఆస్తి ఎంత ఉందో ఆటోమేటిక్ తెలిసిపోతూనే ఉంటుంది. మరి ఓడి చెప్పవలసిన అవసరమే లేదు. ఎన్ని సంపాదించారు, ఎంత ఫ్రాడ్ చేసుకుని ఓడి ఎన్ని సంపాదించారు, ఇలా రాజీవ్ గాంధీ చేసినప్పుడు ఎన్ని సంపాదించారు, ఇందిరాగాంధీ ఎన్ని సంపాదించారు, 50 ఏళ్ళలో ఎన్ని కోట్లు సంపాదించారు పబ్లిక్ చెప్తారు. అంటే పబ్లిక్లో ఆటోమేటిక్గా తెలిసిపోతూనే ఉంది ఎంత డెవలప్ అయ్యింది అనేది. ఈ 15 ఏళ్ళ మోడీ వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాల మన దేశం ఎక్కడికో తీసుకెళ్ళిండు మన మోడీ.
ఇంకోటి ఏంటంటే ఇంకా ఇప్పుడిప్పుడు మా అవగాహన వస్తుంది పబ్లిక్, అరే మోడీ చేసింది మంచి చేస్తుంది అనేది. అందుకే ఇవాళ సెంట్రల్ కూడా ప్రతిసారి 3 సంవత్సరాలు ఆయన చేసిన పనుల వల్లే మన కాంగ్రెస్ ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఆయనకే వేసారు. ఎంపీకి అన్ని రావడానికి కారణం కూడా ఆయన చేసిన పుణ్యమే అది. ఆయన చేసిన మంచి పనుల వల్లనే ఆ, ఆయన ఓటేస్తాం అట్లా అన్నమాట. రాష్ట్రాలకు వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఏదో పథకాలు ఫ్రీ ఆఫ్ ఫ్రీ ఫ్రీ అనే వరకల్లా ఇక పబ్లిక్ ఏంటంటే ఎవరైనా డబ్బులు ఇస్తారంటే ఫ్రీ ఇస్తారంటే ఎవరు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు అంతే. ఏదో చెప్పుకుంటారు అంతే అట్లా. రేపు మీరు డబ్బు పెట్టకుండా సర్పంచ్ గెలుస్తారా? గెలుస్తామంటే ఇక ప్రయత్నం చేయాలి. 99% అట్లా డబ్బులు ఎక్కువ గెలవాలని మంచి పనులు చేస్తానని చెప్పుకుంటూనే మేము ముందుకెళ్దామని అనుకుంటున్నాం. సార్ ఊరు భద్రత, గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాట్లు లేవు సార్. గత ప్రభుత్వం కూడా పెట్టలేదని తెలిసింది. మరి మీరు ఏమైనా అలాంటి ఏర్పాట్లు చేస్తారా? దాతలు ఉన్నారా? అవసరం అంటే మనం కూడా పెట్టిద్దాం. మనం కూడా ప్రతిదీ ఏంటంటే ప్రతి ఊళ్ళో ఏదో ఒకటి మన ఊరికి చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ రోడ్లు ఒకటి, సీసీ కెమెరాలు ఒకటి, ఆ బెల్ట్ షాపులు తీపివేయడం ఒకటి, ఇంకా మనకు మంచినీటి సౌకర్యం వచ్చి అవన్నీ చేయడానికి ఉద్యోగం నేను అవసరం అంటే నేను నా సొంత నిధులతో కూడా చేసేయాల ఆలోచన మీద ఉన్నాను నేను. అందుకే కాబట్టి ఏంటంటే సరే మన వల్ల దేవుని వల్ల మన వల్ల మంచిగానే ఉన్నాం, వరకు చేయి జాపుకుంటున్నాం కాబట్టి మనం మన స్తోమత తగ్గట్టు మనం చేయాలనే ఆలోచన నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.